దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రభువు పాద సన్నిధికి చేరవచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు తన మహాకృప చేత గత అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మరి పెరయ క్రిస్టియన్ అసెంబ్లీ ఈ చిన్న మందను దేవుడు బలపరిచి ఇలాగ ప్రతి సంవత్సరము ప్రత్యేకమైనటువంటి వార్షిక కూడికలు స్థానిక సంఘము జరిగించడానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తూ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలని బలపరుస్తూ ఉన్నాడు. అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన సభలలో ఐజక్ బాబు గారు, అలాగే గాడ్విన్ బాబాయ్, అలాగే శాంసన్ అంకులు అనుభవజ్ఞులైన దేవుని దాసులతో మరి నేను కూడా కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి స్థానిక సంఘము కలిగించిన ఈ అవకాశం కొరకు, ఆహ్వానం కొరకు మరి సంఘమునకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దైవ సేవకులకు చక్కగా ఏ స్థలంలో ఏ కూడికలో ఏ సందర్భంలో మరి నడిపించే పని అప్పగించిన చాలా ఆత్మీయంగా సమర్థవంతంగా మరి గ్రహింపుతో నడిపించే మరి అధ్యక్షుల వారికి కూడా మరి సురేష్ అంకులు కూడా దేవుని సేవకులు కూడా ప్రేమ వందనాలు. తదుపరి మరొక వర్తమానం ఉంది. దైవజనులు శాంసన్ అంకులు మనకు దేవుని వాక్యాన్ని అందించాలి కనుక కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఇప్పటి వరకు తన దాసుల ద్వారా ప్రార్థనల గురించి ప్రభు అందించిన సందేశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మనందరికీ బాగా తెలిసిన అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారము, ఆసక్తితో చదివేటువంటి వారము ఇక్కడ అనేక మంది ఉన్నాము. వాక్య పరిచయము లేని వారు చాలా తక్కువ మంది ఈ స్థానంలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మన ఎదుట ఉన్న కొంత సమయంలో ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులైనటువంటి వారికి చెప్పిన ఈ సందేశాన్ని కొద్దిగా మనము ఆలోచన చేద్దాం. అయితే ప్రారంభంగా ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. 8వ వచనాన్ని అలాగే 16వ వచనాన్ని, ఈ 2 వచనాలను నేను ప్రారంభంగా చదువుతున్నాను. దయచేసి గమనించండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. 16వ వచనాన్ని కూడా మీరు గమనించండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. చదువుబడినటువంటి ఈ వచన భాగాలను ప్రభు తన ఆత్మ ద్వారా మనందరి ఆత్మీయ క్షేమం కొరకు ప్రభు ఈ వచన భాగాలను దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయము మనము గమనించినట్లయితే ప్రభువు యొక్క ఆశ తాను నెరవేర్చడానికి భూమి మీదకు తాను పంపబడడానికి తన పనిని ప్రభు మరి కొంత సమయంలో కొన్ని రోజులలోనే ఆయన నెరవేర్చి ఆ సమయంలోనే ఆ మేడ గదిలో ప్రభు పలికినటువంటి ఆ మాటలు అప్పగించబడడానికి ముందుగా రోజులు కూడా లేవు. ఆ సమయంలో ప్రభు తన శిష్యులతో ఆయన చెప్పుకున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా భారముతో కూడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వీడ్కోలు సందేశము ఆయన యొక్క శిష్యులైనటువంటి వారికి. ఇందులో ఈ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ప్రభు యొక్క ఒక ఆశ, అప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారి విషయంలో ప్రభు యొక్క హృదయంలో ఉన్న ఆశ ఈ వర్తమానం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద జీవించేటువంటి నా పిల్లలైనటువంటి మీరు నా కొరకు ఫలించాలి. అంటే మరొక విధంగా చెప్పాలంటే, నా యొక్క పనిని మీరు కొనసాగించాలి. ఆయన అదే కదా, ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అదే కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు చెప్పాడు కదా. అదే విధమైనటువంటి, అంటే ద డీపెస్ట్ డిజైర్ ఆఫ్ అవర్ లార్డ్ ఈస్ దట్ హిస్ డిసైపుల్స్ ఆర్ ఏబుల్ టు కంటిన్యూ హిస్ మినిస్ట్రీ. తాను వారికి అప్పగించినటువంటి ఆ పరిచర్యను ఆయన శిష్యులైనటువంటి వారు సమర్థవంతంగా లోకములో వ్యాపింప చేయాలి అనేటువంటిది ఆ బలమైన ప్రభువు యొక్క ఆశ ఇందులో మనకి కనబడుతుంది. వారు ఫలించాలి అంటే అందులో ఉన్నటువంటి అర్థం అదే, ప్రభు కొరకు వారు చక్కగా జీవించాలని. ఈరోజు ఈ కూడికలో ఉన్నటువంటి మనం అందరం ఈనాటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిల్లలమైన మనం అందరము, శిష్యులమైనటువంటి మనం అందరం కూడా ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఆ రోజు సిలువకు వెళ్ళే దానికి కొన్ని గడియల ముందు తన శిష్యులు ఫలించాలని కోరుకున్న ప్రభువు ఒకటి గమనించండి, సిలువ కార్యాన్ని సంపూర్ణం చేసి త్వరలో రాబోతున్నటువంటి ఆయన రాక సమీపముగా ఉన్న ఈ కాలంలో ఉన్న దేవుని పిల్లలమైన మన విషయంలో కూడా ప్రభు ఆశయం చెప్పండి, మనము కూడా ఫలించేవారుగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క ఆశ. అందుచేత ఈ అధ్యాయంలో ఉన్న సంగతులు అప్పుడు ఉన్నటువంటి ఆ 11 మంది శిష్యులైనటువంటి వారికి మాత్రమే కాదు, ఈరోజు చేరి వచ్చిన మన అందరి విషయంలో కూడా మనం అందరము ఫలించేటువంటి వారుగా, ఆయనను మహిమపరిచేటువంటి వారుగా ఉండాలన్నటువంటిది
మన ప్రభు యొక్క ఉద్దేశముగా ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఆయన ఏ విధమైనటువంటి ఫలములు కోరుకుంటున్నాడో అక్కడ తన పిల్లలైనటువంటి వారికి ఆయన పెట్టినటువంటి పేర్లు, ద డిస్క్రిప్షన్స్ మెన్షన్ కన్సర్నింగ్ హిస్ చిల్డ్రన్. అక్కడ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన ఏ విధములైనటువంటి ఫలములు కోరుకుంటున్నాడో అక్కడ ప్రభువు వారిని సంబోధించినటువంటి పేర్లలో మనము తెలుసుకోగలం అన్నమాట. అందుచేత మనము కొద్దిగా ఈ 15వ అధ్యాయంలో ఏ బిరుదులు, ఏ పేర్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పెట్టి పిలుచుకున్నాడో ఆ పేరులో ఉన్నటువంటి ఫలము వారిలో ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. ఆ విధమైన ఫలం ఈరోజు మనం కూడా ఆ బిరుదులు మనకి కూడా వర్తించేటువంటి సార్వత్రికమైనటువంటి బిరుదులే అపోస్తలులు అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి టైటిల్ తప్ప మిగిలినటువంటివి ఈ 15వ అధ్యాయంలో దేవుని పిల్లలైన వారందరికీ కూడా వర్తించేటువంటి బిరుదులే ప్రభువు మరి వారిని గురించి వాడాడు. ఏమో మనలను కూడా తన హృదయంలో అప్పుడు ప్రభు కలిగి ఉన్నాడేమో. ఆ పేర్లు కొద్దిగా మనం చదువుకొని ఆ ఫలము వారు ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడని మనము గ్రహిద్దాము. మొట్టమొదటిగా మీరు గమనించండి, 15వ అధ్యాయంలో 3వ వచనాన్ని గమనించండి. 3వ వచనము, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. మీరు ఫలించాలి, మీరు ఫలిస్తే పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలించాలి, మీరు ఫలించుట కొరకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా ఏర్పాటు నెరవేరుతుంది అన్నాడు. అందులో ఏ విధమైన ఫలము అంటే మొట్టమొదటిగా వారిని ఏమంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. వాస్తవానికి వారు అంతకుముందు పవిత్రులే. ప్రభువు చేత ఎప్పుడైతే వారు పిలువబడ్డారో, ఎప్పుడైతే వారు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారో వారు పవిత్రులే. ఎందుచేతనంటే దీని ముందున్న అధ్యాయాల్లో మనం గమనిస్తే, ఉదాహరణకి 13వ అధ్యాయంలో ప్రభువు ఆ పల్లెములో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడుగుతూ పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నా పాదాలు కడుగుట ఎలా, అలాగ కుదరదు అని అంటే ప్రభు ఏమంటాడు చెప్పండి, కడగబడని ఎడల నాలో నీకు పాలు లేదు అంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడు, అట్లయితే నా పాదాలు కాదు ప్రభువా, నన్ను మొత్తం కడుగు అంటాడు. దానికి ప్రభు ఏమంటాడు చెప్పండి, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుగు. అంటే there are already cleansed people, they are already purified, and they are already holy people of Jesus. అప్పటికే వారు ప్రభువు పిల్లలు. ఇంకా విశాలమైన కోణంలో పెంతెకొస్తు తరువాత ఈ అర్థము వారికి బాగా అర్థమవుతుంది. కానీ కొద్దిగా మనం గమనిస్తే వారు పవిత్రులు. ఎప్పుడు పవిత్రులు అంటే మేడ గదిలో వారు చేరి వచ్చినప్పుడు మాత్రమే కాదు పవిత్రులు, అప్పటికే వారు ప్రభువు పిలుపునకు లోబడి ఆయనను వెంబడిస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయనతో జీవిస్తున్నారు కనుక వారు పవిత్రులే. అయితే ఒకటి గమనించండి, పవిత్రులు పరిశుద్ధులు అయినటువంటి విధానము ఒకటి, ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి పవిత్రత విధానము ఒకటి. మీకు ఒక 2 మాటలు సింపుల్ గా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే పవిత్రత లేక పరిశుద్ధత అన్నటువంటిది మనం తీసుకుంటే, దీంట్లో
కనీసం 2 రకాలు ఉంటాయి. ఒకటి పొజిషనల్ హోలీనెస్ అంటారు. మనం అందరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము పరిశుద్ధులము అయ్యాం. రెండవది ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటారు. ఉదాహరణకు కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక మొదటి వచనాలు మనం గమనిస్తే పౌలు ఏమంటాడు? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు, తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఒకప్పుడు మనము పాపులము, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడ్డాము, పరిశుద్ధ పరచబడ్డాము, పవిత్రులుగా అయ్యాము. ఇప్పుడు మనం పవిత్రులము, పరిశుద్ధులము. దీన్ని పొజిషనల్ హోలీనెస్ అంటారు. అయితే పరిశుద్ధులము అన్న స్థానంలో ఉన్న మనము ఏం చేయాలి చెప్పండి? పేతురు భాషలో మనం చెప్పాలంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ప్రభువు కూడా మీరు పవిత్రులు అంటే ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొజిషనల్ హోలీనెస్ బట్ ప్రోగ్రెసివ్ హోలీనెస్. ఇక్కడ నేను మీతో చెప్పిన మాటను బట్టి ఏమయ్యారు? మీరు పవిత్రులైనారు. రక్తమును బట్టి పవిత్రులు అవడం ఒక అనుభవము, ఆత్మను బట్టి కడగబడడం ఒక అనుభవము. ఇక్కడ మనం గమనిస్తే నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులు. పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్న మనము అనుదిన జీవితంలో ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి. దేని ద్వారా అంటున్నాడంటే, నేను మీతో చెప్పిన మాటలను బట్టి. ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు దేవుని వాక్యం దగ్గరకు మనం వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలను, అపవిత్రతను శుద్ధి చేస్తున్నప్పుడు నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మనము పరిశుద్ధతలో వృద్ధి పొందుచు ప్రభు అయిన యేసుక్రీస్తు సారూప్యంలోకి మనం ఎదగగలము. ఎఫెసీ పత్రిక 5లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చెప్పండి? సంఘమును ఏం చేస్తున్నాడు? వాక్యమును ఉదక స్నానము చేత ఆయన ఏం చేస్తున్నాడు? సంఘమును ఏ కలంకము లేకుండా, ముడత లేకుండా, అట్టిది ఏదైనా లేకుండా వాక్యమును ఉదక స్నానము చేత. ఇక్కడ ప్రభువు కూడా నేను మీతో చెప్పిన మాటలను బట్టి చాలాసార్లు పరిశుద్ధంగా, పవిత్రంగా మనము జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది అన్న సంగతి నమ్ముకున్న మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. ఏదో ఒకరోజు మనం పాపాలు ఒప్పుకున్నాము, పరిశుద్ధులం అయ్యాము, ప్రభు వస్తాడు, పరలోకానికి మనం తీసుకువెళ్తాడు అనుకున్నామే కానీ ప్రస్తుతము ఈ పాప లోకములో, చెడ్డ లోకములో, సాతాను అధికారము కింద ఉన్న లోకములో మనలో మనము వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ఎలాగో మనలను మనము పవిత్రులుగా కాపాడుకోవాలో కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనాలను కూడా మనము గమనించినట్లయితే, ఈ వాగ్దానాలు మనకు ఉన్నవి కనుక శరీరమునకును ఆత్మకును ఉన్న సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనను చూస్తాము, ఆయనను పోలి ఉంటామని ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఏమన్నాడు చెప్పండి? ఆయన ఎట్లాగూ పవిత్రుడు అట్లాగే తన్ను కూడా పవిత్రునిగా చేసుకుంటాడు. కనుక we must bear fruits for Lord through our holy life. ప్రతి దినము మన లోపాలను వాక్యము చేత, ఆత్మ చేత, దేవుని ప్రత్యక్షత వెలుగులో మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, బలహీనతలను మనం సవరించుకుంటూ పరిశుద్ధతలో ఎదుగుట ద్వారా ప్రియమైన వాళ్ళ ప్రభువులో మనం ఫలిస్తాం. పేతురు మొదటి పత్రిక 2లో కూడా ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నవారే కానీ వారిలో సమస్తమైన కల్మషము, దుష్టత్వము, దూషణ మాటలు, వేషధారణ, అసూయ ఇవన్నీ ఉన్నాయి. అంటే అర్థమైంది,
వారు పొజిషనల్ గా వారు పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ దే ఫెయిల్డ్ ఇన్ డే టు డే లైఫ్. వారి అనుదిన జీవితంలో పవిత్రతలో కొనసాగడము, పరిశుద్ధతలో ఎదగడము మరి వారిలో లేదు. చాలాసార్లు మరి మనం కూడా అలాగే ఉన్నామేమో. యేసు ప్రభువును నమ్ముకున్న రోజు మన పాపాలన్నిటి నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశాడు. ఆ ఆలోచనలోనే ఉంటూ అనుదినము మనలను మనము పరిశుద్ధులుగా కాపాడుకునే విషయంలో మరి మనము తీవ్రత కలిగి లేమేమో. ఒకటి గమనించండి, మనము ప్రభువు కొరకు చేసే ప్రతి పరిచర్య కూడా దేవుని ఎదుట అంగీకరించబడాలంటే అది మన పరిశుద్ధత అనేటువంటి కొలబద్ద మీద ఆధారపడి ఉంటుంది అన్నటువంటిది మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. కనుక నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు, మీరు ఫలించాలి, నా తండ్రి మహిమపరచబడాలి, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. దానికోసమే నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నానంటే మొట్టమొదటిగా మన ప్రభువు, మన రక్షకుడు మన జీవితాల్లో పరిశుద్ధత అన్నటువంటి ఫలమును కోరుకుంటున్నాడు. దినదినము మనము పరిశుద్ధతలో ఎదిగేటువంటి వారుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఈ మాటలు మనము ఎరిగినటువంటివే. నేను చదివిన 8వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్పాడు. రెండవది మనం గమనిస్తే ఇక్కడ ప్రభువు చెప్తున్న వాడిన ప్రతి పదం కూడా ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి. అప్పటికే ఆ స్థానంలో వారు ఉన్నారు, పవిత్రులు ఆ స్థానంలో వారు ఉన్నారు, శిష్యులు ఆ స్థానంలో వారు ఉన్నారు. కానీ ఆ స్థానంలో వారు మరింత ఎక్కువగా అభివృద్ధి పొందాలన్నటువంటిది ప్రభు యొక్క ఆకాంక్షగా అందులో మీరు గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నా శిష్యులగుదురు అనే మాట మనం గమనిస్తున్నాం. అసలు అక్కడ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? ఆయన శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. అంటే ఈ అధ్యాయంలో అన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఆ టైటిల్స్ అన్ని కూడా ప్రభు తన శిష్యులకు కంటిన్యూస్ టెన్స్ లో ఆయన వాడినట్లుగా మనం గమనించాలి. రెండవది ఏమన్నాడు, మీరు నా శిష్యులగుదురు. ప్రియమైన వాళ్ళారా, అప్పటికే వారు ప్రభు శిష్యులు, ప్రత్యేకంగా వారు అపోస్తలులుగా శిష్యులుగా ఉన్నటువంటి వారితో మరొకసారి 15వ అధ్యాయంలో 8లో ప్రభు ఏమన్నాడంటే మీరు నాకు శిష్యులగుదురు. ఒక విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే మొట్టమొదట దేవుని పిల్లలైన వారందరికీ కూడా వాడబడిన పదం ఏంటి చెప్పండి? శిష్యులు. ఆ తర్వాతే అపోస్తలుల కార్యం 11లో మనకు తెలుసు కనుక అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిది అనే మాట మనము చూస్తాం అన్నమాట. శిష్యులు అన్నటువంటి పదము, అపోస్తలు అన్న పదము కేవలము ప్రభువు చేత నేరుగా పిలువబడి నియమించబడి ఆయన పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన మన అందరికీ కూడా we are the disciples of Jesus Christ. మనం అందరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులమే. ఆ స్థానంలో మనం ఉన్నాము. కనుక గమనించండి, పై వచనాన్ని శిష్యులగుదురు అన్న వచనాన్ని రెండు కలిపితే మనం ఏ శిష్యులుగా ఉన్నాము? బహుగా ఫలించే శిష్యులుగా ఉన్నామా? పరలోకపు తండ్రిని మహిమపరిచే శిష్యులుగా ఉన్నామా? ప్రియమైన వాళ్ళరా, ఇన్ వాట్ డిగ్రీ we are the disciples of Jesus Christ? ఏ స్థాయిలో ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులుగా ఏ స్థాయిలో మనం ఉన్నాం, ఏ దశలో మనం ఉన్నామో ఒకసారి మనము ఆలోచించవలసిన వారుగా ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, రెండవది ప్రభు వాడుతున్నాడు, మీరు నాకు శిష్యులగుదురు అంటే చాలా తేటగా
లోకము సులభంగా గుర్తించగలిగిన వారుగా, ఆ శిష్యుని యొక్క తీవ్రత కలిగిన వారుగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. నేను ఇటు రెఫరెన్స్లు వెళ్ళను కానీ, శిష్యుడు అనగానే కనీసం ఒక 3 సాధారణమైనటువంటి లక్షణాలు శిష్యుల్లో మనం గమనిస్తాం. ఏంటంటే, 1 నేర్చుకునేవాడు, 2 వెంబడించేటువంటి వాడు, 3 ఎల్లప్పుడూ తన యొక్క గురువుతో ఉండేటువంటి వాడు. కనీసం ఈ 3 లక్షణాలు ప్రతి శిష్యుల్లో ఉన్నాయన్నమాట. వెంబడించుట అన్నటువంటిది, నేర్చుకునుట అన్నటువంటిది. ఒక విధంగా మనం గమనిస్తే ఎల్లప్పుడూ ఆయనతో ఉండుట అన్నదాన్ని ఇంకొంచెం బాగా చెప్పాలంటే ఇమిటేటింగ్ హిస్ మాస్టర్ అన్నమాట. ఆయన గురువును, తన గురువును అనుకరించుట. ప్రియమైన వాళ్ళారా, ప్రభు శిష్యులుగా మనందరినీ, ఆయన శిష్యులుగా ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఆయన శిష్యులముగా మనం కలిగి ఉండాలి. శిష్యులముగా నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి, శిష్యులుగా వెంబడించే అనుభవం కలిగి ఉండాలి, శిష్యులుగా అనుకరించే అనుభవం. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఏదో ఒక పుస్తకం రాశారు, క్రీస్తు అనుకరణ అనేటువంటి పుస్తకం. శిష్యులుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులుగా మనం జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు మనం ఉండాలి. ప్రియులారా, ప్రభువు దగ్గర నేర్చుకునేవారుగా మనం ఉండాలి. ఆశ్చర్యకరమైన సంగతి, ఉదాహరణకు మనందరికీ తెలుసు, మరియ జీవితాన్ని మనం గమనిస్తే కనీసం 3 పర్యాయాలు ఆ మరియను గురించిన ప్రస్తావనను మనం గమనిస్తే యోహాను సువార్తలో 3 పర్యాయాలు ఆమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? యేసు పాదముల యొద్ద ఆమె ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28, 29, 30 వచనాల్లో ప్రభు ఇలా చెప్తాడు. 28లో ఏమంటాడు చెప్పండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటాడు. వెంటనే ప్రభు ఏమంటాడు 29లో? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ప్రియమైన వారులారా, క్రీస్తును పోలి అనుకరించి, క్రీస్తును పోలి జీవించే శిష్యులుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ మన ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించే శిష్యులుగా మనం ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో నుంచి నేర్చుకునే శిష్యులుగా ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రభు కనీసం 2 లక్షణాలన్నా నేర్చుకోమన్నాడు కదా. ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. ఆయన సాత్వికము, his meekness and his humbleness. ఆయన సాత్వికము, ఆయన దీన మనస్సు కనీసం మన జీవితాల్లో నేర్చుకోవాలి. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులముగా, శిష్యత్వంలో ఏ స్థానంలో మనం ఉన్నాం? ఎల్లప్పుడూ ప్రభు పాదముల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకుంటున్నామా? ప్రార్థన నేర్చుకుంటున్నామా? స్తుతులు నేర్చుకుంటున్నామా? ఆరాధన తలంపులు నేర్చుకుంటున్నామా? వాక్యం నేర్చుకుంటున్నామా? సాత్వికము, దీనత్వము, పరిశుద్ధత, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న నానా విధములైన గుణ లక్షణాలను ఆయన శిష్యులముగా నేర్చుకుంటున్నామా? రక్షించబడి మనం ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులముగా మన పరమ ప్రభువు, పరమ గురువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న ఎన్ని లక్షణాలు మన జీవితంలో కనబడుతున్నాయి? మనం రక్షించబడి ఎంతకాలమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తును పోలిన ఆయన వంటి జీవితము ఈ లోకములో మరి ఎంతవరకు మనం కలిగి ఉన్నాం? వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ వి హావ్ లెర్న్డ్ ఫ్రమ్ క్రైస్ట్? How we are imitating him? ప్రభువును ఎలా వెంబడిస్తున్నాము? ప్రభు శిష్యులముగా ఎలా జీవిస్తున్నాము? ప్రభు అంటున్నాడు, ఇప్పుడు దాకా నా శిష్యులే కానీ మీ అసలైన శిష్యత్వము నేను తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత భూమి మీద నా పనిని కొనసాగించే విషయంలో మీ అసలైన శిష్యత్వము కనబడాలని ప్రభు యొక్క కోరిక. అందుకని మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును,
ఇందువలన నా శిష్యులగుదురు. ప్రియమైన వారలారా, మనము దేవుని కొరకు ఏ విధముగా మనము ఫలిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నాము, దాన్ని మనము ఆలోచించే వారుగా ఉండాలి. ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాము. 15వ అధ్యాయంలో మనము 13, 14, 15 వచనాల్లో మనం గమనిస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు అని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నేను మీకు తెలియజేసి, మీరు పవిత్రులు. యు మస్ట్ కీప్ యువర్ లైఫ్ విత్ హోలీనెస్. పరిశుద్ధతతో, పవిత్రతతో పవిత్రులుగా మీరు కొనసాగాలి. మీరు నా శిష్యులు, నా శిష్యత్వములో నా శిష్యులుగా నన్ను వెంబడించే, నా నుంచి నేర్చుకునే, నా జీవిత విధానాన్ని చూపించే తీవ్రత స్థాయి సంవత్సరాలు గడిచే కొలది మీలో పెరగాలి. కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాడంట? స్నేహితులని పిలుచుతున్నాను. అక్కడ ఒక మాట చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం గమనించినట్లయితే తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడన్నాడు. కానీ మనం ప్రభువుకు స్నేహితులమా చెప్పండి? మనం శత్రువులం కదా, ఆయనకు విరోధులం కదా. స్నేహితుల కొరకే ప్రాణం పెట్టేవాడు అరుదైతే మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చునేమో, అది అరుదు. కానీ ప్రభువు మనలను గమనించండి, ప్రభువు శత్రువులమైన మనలను తనకు స్నేహితులుగా చేసుకోవడం కొరకు పాపుల స్నేహితులుగా భూలోకానికి ఆయన దిగి వచ్చి శత్రువులము, విరోధులము, భక్తిహీనులము అయిన మన కొరకు కల్వరిలో తన ప్రాణం పెట్టిన ఆ మంచి స్నేహితుడు ఇప్పుడు ఆయన మనలను దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? స్నేహితులని పిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక మాట మీరు గమనించాలి. పవిత్రతలో కీప్ అప్ హోలీనెస్, శిష్యత్వములో అనుకరించడము కొనసాగాలి. ఇప్పుడు మనం గమనిస్తే, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుతున్నాను. ఈ స్నేహములో ప్రభువు ఏమి కోరుకుంటున్నాడు చెప్పండి? ఏం కోరుకుంటున్నాడు? నేను నా తండ్రి వలన వినిన ఆజ్ఞలను నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి గమనించండి, స్నేహము అన్న దాంట్లో ప్రభు ఏం కోరుతున్నాడంట? దాసుడుగా ఉంటే ఏమవుతుందంట? దాసుడు తన యజమానుడు చేయునది ఎరుగడు. కానీ వినండి, స్నేహితుడైతే తన స్నేహితుడికి తాను చేయబోనని చెప్తాడు. ప్రియమైన వాళ్ళారా, అందుచేతనే ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి వలన వినిన సంగతులను నేను మీకు తెలియజేయుచున్నాను. ఎందుకు నేను చెప్పే మాట ఏంటంటే, if you maintain intimacy with Christ, surely you will understand the will of God. ఆయనకు దగ్గరగా నీవు జీవించినప్పుడు, ఇక్కడ చెప్పే పోలికలు చాలా చెప్పాడు. పవిత్రులని చెప్పాడు, స్నేహితులని చెప్పాడు, శిష్యులని చెప్పాడు, తీగలని చెప్పాడు, సాక్షులని చెప్పాడు. ఎవ్రీ కంపారిజన్ ఇక్కడ ప్రభు ఉపయోగించిన ప్రతి పటాన్ని మనం తీసుకుంటే ఇట్ షోస్ హౌ ఇంటిమసీ we have with Christ. క్రీస్తులో ఎంతగా అంటుకట్టబడి ఉన్నామో, నిలిచి ఉంటామో, అంత ఎక్కువగా మనము ప్రభువును గ్రహించగలుగుతాం. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి, నీవు నడవవలసినటువంటి మార్గం నీకు అర్థం అవ్వాలంటే, సోదరుడా సోదరి, నీ రక్షణ జీవితం కానీ, నీ లౌకిక జీవితం కానీ, నీ జీవితం యొక్క ఉద్దేశము నీకు అర్థం అవ్వాలంటే, నీ స్నేహితుడుగా నీ సృష్టికర్త అయినటువంటి ప్రభువును నీవు కలుసుకో.
ఆయన ఏమన్నాడంటే, నేను తండ్రి వలన వినిన సంగతులు నేను మీకు బయలుపరుస్తాను. అబ్రాహాముకు బయలుపరిచాడు, నేను చేయబోన్నది అబ్రాహామునకు దాచేదనా. ఎందుకు చెప్పండి? అబ్రహాము దేవుని స్నేహితుడు. ఆయన మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. ఒకటి గమనిస్తే ఆశ్చర్యకరమైన తలంపు, మానవుణ్ణి ఆరంభించింది మొదలుకొని మానవ నిర్మాణంలో కానీ, మానవ విమోచనలో కానీ, ఇశ్రాయేలు జనాంగంలో కానీ, సంఘం విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ఆ మహిమ గల తేజోమయుడైన అమరత్వములో వసించే ఆ దేవుని ఆశ ఏది చెప్పండి? ఆయన పిల్లలమైన మనతో స్నేహం చేయాలని, మనలో నివసించాలని ఆ పరమ ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియమైన వాళ్ళారా, నమ్ముకున్నావు కానీ ప్రభుతో నీ టచ్ ఎలా ఉంది? హౌ ఇంటిమేట్ యు ఆర్ విత్ లార్డ్. ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆలోచన చేయండి. ఆయన స్నేహితులుగా ఆయన కొరకు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆయన శిష్యులుగా ఆయనను పోలిన జీవితాన్ని చూపించి ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆయన చేత పవిత్ర పరచబడిన వారుగా పవిత్రతలో కొనసాగుతూ ఆయన సేవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అతి కృప మనం కలిగి ఉండి ప్రభువును సేవిద్దాము. ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని దీవించండి. నీ ప్రజలను, సంఘమును దీవించండి. తదుపరి నిలిచే మీ దాసుని బలపరిచి మీ మహిమ కొరకు వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మహిమపరచబడాలి అంటే ఆయన అంతరంగంలో ఉంచబడిన ఆలోచన 3 మాటలుగా బయటపెట్టి మీకు వాటిని గురించి నేను మాట్లాడలేదు. అవి మీ మనసులో ఉన్నామని నమ్ముతున్నాను. ఉన్నవా? మిమ్మల్ని ఎవరు అడిగినా చెప్పాలి. ఆయన మహిమపరచబడాలి అంటే ఆయన అంతరంగంలో ఉన్న సంగతులను ఒక 3 మాటలుగా మనకి తన దాసుని మాటలు పాటించాలి. ఒకసారి నేను ఆలోచిస్తాను. మంచిది. సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా మనకి ఇచ్చిన మన మీటింగ్స్లో ఏర్పడ్డ ఈ యొక్క కరపత్రం లేక పాటలలో 14వ కీర్తన పాడుతూ ఉన్నారు. వచ్చిన వారు కలిపి పాడండి, రాని వారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు మరి మంచిగా ఇస్తారు, అలానే టీ కూడా ఇస్తారు. ఈ సమయంలో రైతు పాట అయిపోయే లోపు నీళ్లు టీ 2 పూర్తి కావాలని అందించే వీడికి తెలియపరుస్తూ ఉన్నాం. రైతు గమనిస్తూ సహకరించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాం. పదాలు పాటు పాడుకుందాం. పలముల ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. పలముల ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పిలిచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీలోపు. ప్రేమతో నిన్ను పిలిచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సమరము తప్ప
యజమాని సమరముతో చెలగాటమా బలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు భరించకుండుట నీకు న్యాయమా యజమాని సమరముతో చెలగాటమా భరించకుండుట నీకు న్యాయమా యజమాని సమరముతో చెలగాటమా బలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు వెదకినప్పుడు నీ యొక్క బలములేకయుంటే ఆపులతో నిన్ను చూసి తండ్రి సంతసించుమా వెదకినప్పుడు నీ యొక్క బలములేకయుంటే ఆపులతో నిన్ను చూసి తండ్రి సంతసించుమా ఇవ్వబడిన సమయములో వాటిల్లకుండే ఇవ్వబడిన సమయములో వాటిల్లకుండే ఆడులాంటి నిన్ను ఇంక మనకి వేయకుండునా ఆడులాంటి నిన్ను ఇంక మనకి వేయకుండునా భరించకుండుట నీకు న్యాయమా యజమాని సమరముతో చెలగాటమా భరించకుండుట నీకు న్యాయమా యజమాని సమరముతో చెలగాటమా బలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ఇంకొక వచనం పాడుతున్నాం స్పెషల్ హిందీ సాంగ్ Song number 12 in this song.
आते तेरे पास आते हृदय हम रखे तेरी सजदे हम आते तेरे पास आते हृदय हम बख्शने के लिए तुझे गए हम आते तेरे पास आते हृदय हम करते तेरी हम उपासना साधना आराधना बख्शने के लिए तुझे गए हम आते तेरे पास आते हृदय हम करते तेरी हम उपासना साधना आराधना आकाश पृथ्वी बनाया सारे जगत रचाया मुझको भी अपने स्वरूप में इंसान करके बनाया आकाश पृथ्वी बनाया सारे जगत रचाया मुझको भी अपने स्वरूप में इंसान करके बनाया महिमा समर्पण करके मेरा प्रभु यीशु महिमा समर्पण करके मेरा प्रभु यीशु बख्शने के लिए सृजे गए हम आते तेरे पास आते हृदय हम करते तेरी हम उपासना साधना आराधना दुनिया बनाने से पहले चुना था मुझको दया से करने तेरी धन्य सेवा आत्मा सच्चाई आशा से दुनिया बनाने से पहले चुना था मुझको दया से करने तेरी धन्य सेवा आत्मा सच्चाई आशा से महिमा समर्पण करके मेरा प्रभु यीशु
आदर कियो मेरा प्रभु यीशु मछली के लिए सींचे गए हम आते तेरे पास लाते हैं हम करते तेरी हम उपासना साधना आराधना మంచిది పిల్లగా ఈ తాగలిగిన అందరూ తాగే కదా ఇంతవరకైనా అందరితో చెప్పండి అందిస్తారు. చక్కగా ప్రభువుని కీర్తించి ప్రభువును మహిమపరిచి మనల్ని వాక్యం వినడానికి సిద్ధపరిచిన పరిస్థితిపై చక్కగా కీర్తించి మనల్ని సిద్ధపరిచిన ప్రియులకు ప్రత్యేకంగా మనం తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో పిల్లరా మరి ఈ ఉదయకాల కూడికకు చివరి వర్తమానం విజయవాడలో నిలువబడి పనిచేస్తున్న ప్రియుడు శాంసన్ అన్న చాలా మందికి పరిచయం. ఆయన మంచి రచయితలు కూడా. ఆయన రాసిన పుస్తకాలు నా దగ్గర దాదాపుగా ఈ సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అలానే మరి కొందరి దగ్గర కూడా ఉన్నవి. ఇంతకుముందు ప్రయత్న గ్రంథం మనం 11 అధ్యాయాల వరకే ఒక భాగంగా మనకు ఇచ్చారు. ఇప్పుడు 2వ భాగం కూడా మరి ప్రింటింగ్ మన ముందుకు వచ్చున్నవి. ప్రతులు చాలా స్వల్పంగా ఉన్నవి. కావలసిన వారు మీటింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కలిస్తే మేము ఆ పుస్తకం మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. దానివల్ల కేవలం 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయలు ఇచ్చి తీసుకోండి. 100 రూపాయలు ఇవ్వకుండా వేరే చెప్పదు కనుక ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మరి మనస్ఫూర్తి మన మధ్యకి వచ్చిన ప్రియుడు తమ్ముడు సిమియోన్ మన మధ్య ఉన్నారు. వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రియుడు శాంసన్ అన్న మనకి వాక్యం అందిస్తారు.